హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోలో కనిపించే మొత్తం పొట్టేలు పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పిస్తున్నాను. ఈ మొత్తం మనకి రైతు వారీగా పల్లెల్లో అన్న వాళ్ళకైతే మేకలు పొట్టేళ్ళు అనేది నేను ఇప్పించాను. ఆ మేక పోతులు ఫస్ట్ మా విలేజ్లో ఇప్పించాను. తర్వాత వచ్చి పక్కన విలేజ్లో ఈ పొట్టేళ్ళు అనేది అన్నకైతే ఇప్పించాను. ఈ మొత్తం మనం ఎన్ని పొట్టేళ్ళు తీసుకున్నాం, ఎన్ని మేకపోతులు తీసుకున్నాం, ఇవి జత ప్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ అయితే నేను అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. అన్నే డైరెక్ట్గా మనకి రేట్ అనే డీటెయిల్స్, వాటి ఏజ్ ఎంత, లైవ్ ఎయిట్ ఉంటాయి, పూర్తి డీటెయిల్స్ అన్నతో మాట్లాడతాను. అన్నతో మాట్లాడే ముందు ఆ మిగతా డీటెయిల్స్ చెప్పే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను బ్రదర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. అన్న ఎవరైనా సరే విలేజ్ల్లో పల్లెల్లో మనకి కావాలనుకునే వాళ్ళు, రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబరు, నా నెంబర్కి అనేది కాల్ చేయండి. ఇక్కడ మనకి రైతు వారీగా పొట్టేళ్ళైనా సరే, గొర్రెలైనా సరే, మేకలైనా, మేకపోతులైనా సరే విలేజ్ల్లో మనకి రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు నాకు ముందు రోజు అనేది కాల్ చేయండి బ్రదర్. ఎందుకంటే నేను ఆల్రెడీ మన అన్న వాళ్ళకి ఎవరికొకరు చెప్పుకుంటాను, అన్న వాళ్ళు వస్తుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ పని మీద మేము బయటికి వెళ్ళి ఉంటాం. మీరు కాల్ చేయకుండా ఇక్కడ మా విలేజ్కి వచ్చి కాల్ చేశారంటే నేను బయటికి వెళ్ళి మిమ్మల్ని వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ అదే జరిగింది. మన అన్న ఆలగడ్డ అన్న వాళ్ళైతే మన ఛానల్లో వీడియో నేను అప్లోడ్ చేశాను. మొత్తం టోటల్ 65 పిల్లలు అనేది వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి అన్న వాళ్ళు నాకు కాల్ చేసి, వెంకీ అన్న మనకి ఆ పిల్లలు కావాలి, నేను మీ విలేజ్కి వస్తాను, ఆ పిల్లలు మాట్లాడి పంపించగలవా అని అన్నాడు. అన్న మీరు వచ్చారంటే నేను ఆ పిల్లల దగ్గరికి అనేది తీసుకెళ్తాను. అవి చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకుందాం అని చెప్పాను. అన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అన్న వాళ్ళని తీసుకొని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాము. ఆ పిల్లలు అనేది అన్న వాళ్ళకి సెట్ అయ్యాయి. అవి మొత్తం 65 పిల్లలు జత ప్రైజ్ ఎంత అయిందని నేను ఆ వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ అన్న వాళ్ళు మనకి ఈ అన్న వాళ్ళు కర్నూలు దగ్గర కర్నూలు దగ్గర గూడూరు అనే విలేజ్ నుంచి అయితే మన అన్న వాళ్ళు నాకు కాల్ చేసి మన విలేజ్కి వచ్చారు. నైటు ఆ అన్న వాళ్ళకి ఆలగడ్డ అన్న వాళ్ళకి 65 పిల్లలు లోడ్ చేసి పంపించే లోపల నైటు 8:30-9 గంటల టైం అక్కడే సరిపోయింది. ఆ తర్వాత మన అన్నని నైట్ మా ఇంటి దగ్గర ఉన్నామని చెప్పి మార్నింగ్ లేచి మేము పల్లెల్లో రైతుల దగ్గరికి అనేది వెళ్ళాము. 4-5 బ్యాచ్లు అయితే చూసాం. ఈ రైతు దగ్గర ఉండే పిల్లలు అన్న వాళ్ళకైతే నచ్చాయి. ఈ పిల్లలు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను అన్న వాళ్ళతో మాట్లాడేస్తాను. పిల్లలు అనేది మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను. ఇవి మేము ఆ గొర్రెలో నుంచి సపరేట్గా చేసాము. ఎందుకంటే పిల్లలు ఎన్ని చిన్న పిల్లలు వస్తున్నాయి, ఎన్ని పెద్ద పిల్లలు వస్తాయని చూస్తే అర్థమవుతుంది. గొర్రెల్లో చూసామంటే మాకు అర్థం కాదు. కాబట్టి గొర్రెల్లో నుంచి పక్కకు అనేది మనం పక్కన పెట్టి ఎన్ని పిల్లలు పెద్దవి ఉన్నాయి, ఎన్ని పిల్లలు చిన్నవి ఉన్నాయి చెక్ చేసాము. మొత్తం టోటల్ 13 పిల్లలు. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 14-15 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. మనకి యావరేజ్ మీద 14-15 కిలోలని వస్తాయి. ఇవి 4 మంత్స్ 3 మంత్స్ పిల్లలు బ్రదర్. 3 మంత్స్ పిల్లలు అనేది పెద్దగా లేవు, ఒక 2 పిల్లలు అనేది ఉన్నాయి. మిగతా అన్నీ మనకి 4 మంత్స్ పిల్లలు, అన్నీ కొమ్ము కొట్టిన పిల్లలు. ఇవి 13 పిల్లలు. ఈ 13 పిల్లలు మనకి లైవ్ వెయిట్ నాకు తెలిసి 13-14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 15 కిలోల లోపలే యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నామో నేను అన్న వాళ్ళతో మాట్లాడాను. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా మీకు ఎవరైనా సరే రైతుల దగ్గర ఉండే పొట్టేళ్ళు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. ఇంకొక విషయం కూడా చెప్తాను బ్రదర్. విలేజ్ల్లో రైతు వారీగా పిల్లలు చాలా వరకు నేను మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇప్పిస్తున్నాను. కాకపోతే మార్కెట్లో పిల్లలు చాలా తక్కువగా వస్తున్నాయి. విలేజ్ల్లో కూడా చాలా వరకు పిల్లలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి బ్రదర్. చాలామంది కాల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి. అన్న మనకి 3 మంత్స్ అంటే 3 మంత్స్ 2 మంత్స్ పిల్లలు అనేది విలేజ్ల్లో ఉన్నాయి. 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు దొరికేది కష్టంగా ఉంది. కాబట్టి చిన్న పిల్లలు అనేది ఉన్నాయి. చిన్న పిల్లలు తీసుకుంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు కావాలనుకుంటే మార్కెట్కి అనేది రండి. ఏదైనా కూడా మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి. విలేజ్ల్లో మీకు ఈ చిన్నపిల్ల అనేది ఉన్నాయి. మీకు ఆ చిన్నపిల్ల తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. చిన్నపిల్ల అనేది తీసుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నది అర్థం చేసుకోండి. అంటే ప్రతి ఒక్కటి వీడియోలో నేను చెప్పకూడదు. ఎందుకంటే మనకి మార్కెట్లో పిల్లలు ఎలాంటి పిల్లలు తీసుకోవాలి, విలేజ్ల్లో కూడా ఎలాంటి పిల్ల తీసుకోవాలి, వాటికి ఎలాంటి మేత పెట్టాలి అనే డీటెయిల్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పలేను. ఎందుకంటే అన్ని విషయాలు మన వీడియోలో చెప్పకూడదు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, లేదంటే మీకు ఎలాంటి పిల్ల కావాలి, ఎలాంటి మేత వేసుకోవాలనే డౌట్ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే
నాకు కాల్ చేసేవాళ్ళు డే టైంలో కాకుండా నైట్ టైం అనేది కాల్ చేయండి బ్రదర్. ఎందుకంటే నేను డే టైంలో నాకు కొంచెం బిజీగా ఉంటాను, మాకు పొలాలు ఉన్నాయి, ప్లస్ వచ్చేసి గొర్రెలు మేకలు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ కొంచెం బిజీగా ఉంటాను. కాబట్టి డే టైంలో కంటే సాయంత్రం 7 గంటల పైన చేశారంటే నేను ఫ్రీగా మీతో మాట్లాడగలను బ్రదర్. ఎందుకంటే డే టైంలో నేను కొద్దిగా పొలం పని మీద ఉంటాను, లేదనుకుంటే మా గొర్రెల దగ్గర కొద్దిగా బిజీగా ఉంటాను. ఆ టైంలో కాల్ చేస్తుంటారు, నేను మళ్ళీ రిటర్న్ అనేది ఖచ్చితంగా కాల్ చేస్తాను. కాబట్టి మీతో ఫ్రీగా మాట్లాడాలి అనుకునే వాళ్ళు, ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిటీ కావాలనుకునే వాళ్ళు, కొత్తగా పెట్టాలనుకుని ఏదైనా డౌట్స్ అనేది ఉంటాయి, అలాంటి డౌట్లు ఏదైనా ఉండేవాళ్ళు, నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు సాయంత్రం 6 గంటల పైన అంటే 7 గంటలకు మ్యాక్సిమం 7-8 గంటలకు అనేది కాల్ చేస్తారంటే నైట్ టైం అనేది నేను మీతో ఎంతసేపు అయినా మీ డౌట్స్ అని నేను చెప్పగలను. అట్లా కాకుండా డే టైంలో కాల్ చేసి చాలామంది మాట్లాడుతుంటారు, అన్న ఏదో ఒక పని మీద బిజీగా ఉంటాను, నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ తర్వాత నేను ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా రిటర్న్ అనేది కాల్ చేస్తాను. కాబట్టి విలేజ్ల్లో రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. లేదు మార్కెట్లో కావాలనుకునే వాళ్ళు, నాకు రావాలనుకునే వాళ్ళు కానీ బుధవారం గురువారం అనేది కాల్ చేయండి. ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్లో వీడియో చూసి చాలామంది జీవాలు అనేది మన కొంటున్నారు అన్న. ఎవరికైనా నేను చెప్పేది ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను, ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను అన్న. ఎవరైనా సరే జీవాలు కొనాలనుకున్నప్పుడు ఆ కింద టైటిల్ అన్న వాళ్ళ నెంబర్ ఉన్న అన్న నెంబర్కి కాల్ చేయండి. ఆ విలేజ్కి వెళ్ళి జీవాలు వెళ్ళి చూసి నచ్చితేనే కొని తీసుకెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే మన పల్లెల్లోకి రావాలనుకునే వాళ్ళు ఇలా క్యాష్ అనేది తెచ్చుకోండి బ్రదర్. ఈ ఫోన్పేలో అవి కొంతమందికి రైతులకు ఉంటాయి, కొంతమందికి ఉండవు. వీలున్నంత వరకు క్యాష్ అనేది తెచ్చుకోండి. క్యాష్ తెచ్చారంటే ఇక్కడ రైతులకి కొంతమందికి ఫోన్పే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీలున్నంత వరకు క్యాష్ అనేది తెచ్చుకోండి, ఓకేనా. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను అన్నతో అయితే మాట్లాడతాను. మనం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాట్లాడదాం. నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను. అవి మనకి పొట్టేళ్ళు, అవి వేరే విలేజ్లో ఇప్పించాను. ఈ మేకపోతులు అనేది నేను రైతు వారీగా ఈ మేకల్లో ఉండే మేకపోతులు అనేది ఇవి మొత్తం టోటల్ 11 పిల్లలు. ఇవి 11 పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది. మిగతావి అక్కడక్కడ మనకి రైతుల దగ్గర ఒక 4-3 అనేది ఉన్నాయి, అవి కూడా ఇప్పించాను. ఈ 11 పిల్లలు కూడా మనకి ఎంత పడ్డాయి ఏంటనేది నేను అన్నతోనే మాట్లాడున్నా. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. నా ఈ విలేజ్లో ఏదైనా సరే కొనాలనుకున్నప్పుడు మీకు గొర్రెలైనా సరే, మేకలైనా సరే, మేక పోతులైనా సరే, పొట్టేళ్ళైనా సరే కావాలనుకున్నప్పుడు నాకు ఏదైనా సరే ముందు రోజు అనేది కాల్ చేయండి బ్రదర్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎవరికొకరు చెప్పేసి ఉంటాను, అన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చి ఉంటారు, వాళ్ళతో నేను బయటికి వెళ్ళి ఉంటాను. మీరు ఇక్కడ మా విలేజ్కి వచ్చి చాలామంది కాల్ చేసి చాలామంది వెయిట్ చేశారు. అలా వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదన్న. ఏదైనా సరే నాకు ముందు రోజు కాల్ చేస్తే నేను చెప్తాను, నేను ఫ్రీగా ఉంటే రమ్మని చెప్తాను. లేదు ఏదైనా మార్కెట్కి రావాలనుకుంటే నేను ఒక 2-3 మాత్రమే నేను మార్కెట్లో జీవాలు అనేది ఇప్పించగలను. విలేజ్ల్లో కూడా మీరు ఎవరికైనా ఒక్కరికి మాత్రమే ఇప్పించగలను. ఎందుకంటే విలేజ్ల్లో మనకి మీరు ఉదయాన్నే నా దగ్గరికి 6-7 కల్లా 6-7 లోపల వచ్చారంటే మళ్ళీ మనకి పొలాలకు అనేది వెళ్ళిపోతాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి రైతులు అనే వాళ్ళు పొలాలకు అనేది తీసుకెళ్ళిపోతుంటారు. అప్పుడు మనం పొలాల వెంట తిరగాలంటే కష్టం. కాబట్టి విలేజ్లోకి రావాలనుకునే వాళ్ళు మార్నింగ్ నాకు 6-7 కల్లా నా దగ్గరికి అనేది వచ్చారంటే మన విలేజ్లో తిరిగి చూసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు కూడా మార్కెట్కి మనకి తెల్లారుజామున 3-4 గంటలకి అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది. నా దగ్గరికి 6 గంటలకల్లా వచ్చారంటే మనకి 7-8 లోపల అనేది కొనేయాలి. తర్వాత మళ్ళీ చూద్దామన్నా కొంచెం పిల్లలు అనేది మంచి పిల్ల, క్వాలిటీ పిల్ల అనేది వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మ్యాక్సిమం మార్కెట్కి వచ్చే వాళ్ళు 6 గంటలకల్లా నా దగ్గరికి రండి. విలేజ్లో రావాలనుకునే వాళ్ళు విలేజ్ల్లో నా దగ్గరికి ఉదయం 6-7 కల్లా అనేది మా విలేజ్లోకి వచ్చారంటే మనం విలేజ్లోకి వెళ్ళి రైతుల దగ్గర ఉండే జీవాలు చూసి మనకు నచ్చిన తర్వాత బేరం చేసుకొని తర్వాత బండి అనేది మాట్లాడతాం. ఎందుకంటే మీరు కొంతమంది బండి తీసుకొస్తామని చాలామంది అడుగుతుంటారు. బండి అవసరం లేదన్న, ఎందుకంటే ఇక్కడ మనకి సెట్ కావచ్చు, సెట్ కాకపోవచ్చు. కాబట్టి మీకు ఇక్కడ సెట్ అయిన తర్వాత నేనే బండి అనేది మాట్లాడి పంపిస్తాను. కాబట్టి బండి అనేది అవసరం, ట్రాన్స్పోర్ట్ బండి అనేది అవసరం లేదు, ఓకేనా. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను అన్నతో మాట్లాడతాను. మొత్తం టోటల్ మనం ఎన్ని పొట్టేళ్ళు కొన్నాం, అవి జత ప్రైజ్ ఎంత పడ్డాయి, మేక పోతులు అయితే ఎన్ని కొన్నాం, అవి ఎంత పడ్డాయి అనే డీటెయిల్స్ నేను అన్నతో మాట్లాడతాను. అన్న ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా నేను మాట్లాడతాను. ఇలా రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు, పల్లెల్లో జీవాలు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు ముందు రోజు అనేది కాల్ చేయండి, ఓకేనా. ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం. అన్న మీ పేరన్నా?
అశోక అన్న, ఎక్కడి నుంచి అడ్రస్? కర్నూలు జిల్లా గుంటూరు మండలం మల్లాపురం విలేజ్ అన్న. మనం ఎన్ని పిల్లలు కొన్నాం మొత్తం బండికి? 32 పిల్లలు అయితే కొన్నాం. పొట్టేళ్ళు ఎన్ని కొన్నాం? పొట్టేలు 13 కొన్నాం. పొట్టేళ్ళు 13. ఈ జత ప్రైజ్ ఎంత పడింది అన్న? ప్రైజ్ 13,000. 13,000 అయితే పడ్డాయి మనకి. 3 నెలలు 4 నెలల పిల్ల. పోతు పిల్లలు మనకి ఒక 11 పిల్లలు వేరే పెద్ద పిల్లలు కొన్నాం. అవి ఎంత? 11 పిల్లలు వచ్చి ఎంత పడ్డాయి మనకి? 93,000 పడ్డాయి. ఇంకా చిల్లరగా మనం ఒక 7-8 పిల్లలు కొన్నాం. అవి మనకి 11,000 13,000 అట్లా పడ్డాయి. ఓకే అన్న. అయితే మా పిల్లలు ఒక జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. నేను ఒక ఓకేనా? అమౌంట్ కట్టేసి అన్న అమౌంట్. ఓకేనా? థ్యాంక్ యూ. అయితే అన్న, అది మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? తెగచర్ల విలేజ్, రాపూర్ మండలం నుంచి కర్నూలు. ట్రాన్స్పోర్ట్ ఎంత? గూడూరు. ట్రాన్స్పోర్ట్ ఎంత? కిలోమీటర్ 20 రూపాయలు. కిలోమీటర్. ఓకే, జాగ్రత్త. పిల్లలు అవి చూసుకుంటూ ఒక నిదానంగా ఇలా. ఓకే.